చూడండి ఫ్రెండ్స్, మా అక్క హాస్పిటల్కి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటుంది. ఏనైతే తిన్నావు అన్నీ చూసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మర్చిపోతావేమన్నా. చూడండి, పండుడైతే వెళ్ళడు. కోళ్ళల్లో కోపం వచ్చిందనుకో చెయ్యాడతాడు. అదొక పిచ్చి ఇడికి. చూడండి చూడండి మా దడ్డ సరే బాయ్ ఫ్రెండ్స్, మా అక్కలు అయితే వెళ్ళిపోతున్నారు. పండుగ అయితే ఇంట్లో నుంచిపోతున్నారు. నేను చూపించుకున్నది అయితే ఇక్కడే ఎదుగుండి సన్ రైజ్ అని కనిపిస్తుంది కదా. ఇదైతే కొత్తగా కట్టారు. ఇదిగోండి ఇక్కడైతే మేమైతే మేడం గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. అంటే మేడం గారు వచ్చారు కానీ పైన ఉన్నారు. ఊటీ సర్జరీస్ అవుతున్నాయంట, 3 మెంబర్స్కి అయ్యాయంట, ఇంకొకరు ఉన్నారు అని చెప్పారు. అడిగితే ఇంక మేమైతే మేడం గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మేమైతే 10ంటికే వచ్చాం కానీ మేడం వచ్చేసరికి అయితే మాత్రం 12 అయింది. ఇంకా ఓపీ తీసుకొని అయితే ఇంకా వెయిట్ చేసుకొని ఉన్నాం. ఇంకా మొత్తానికి అయితే వెయిట్ చేసాం. మేడం వచ్చేసి అయితే మేడం నాకు చూసింది 5 మినిట్స్ కానీ మేడం కోసం అయితే అంతసేపు వెయిట్ చేసే అవసరం అయితే వచ్చింది. ఇంకా మన అవసరం కదా, తప్పదు, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా. ఇంకా అందుకు నెమ్మదిగా వీడియో తీసుకొని ఇంక మేడం కోసం అయితే వెయిట్ చేసాం. అదిగోండి మా అమ్మ అయితే పాపం ఇటు అటు చూస్తుంది. పాపం ఎంతకైనా కూర్చుంటాం మేమైనా. ఇంకా గుండె మొత్తానికి అయితే మేడం వచ్చేసారు. మేడం వచ్చాక కూడా ఇంకా వెంటనే మనకు వచ్చామని చెప్పరు కదా, మనకన్నా ముందైతే ఉన్నారు. మా అమ్మ నేనైతే మా అమ్మ ఫోన్ అయితే ఏదో రిపేర్ వచ్చిందని ఇంక ఫోన్ అయితే రిపేర్ చేస్తాను. ఇంకా అందుకు నేనైతే నీకు వీడియో తీస్తాను అని చెప్పేసి నేనైతే మా అమ్మకు వీడియో తీస్తాను. ఫోన్ గురించి అయితే నేర్పించమంటుంది. అదే చూపించి నీకు వీడియో తీస్తాను చూడు, నేర్చుకో అని చెప్పేసి అయితే నేను ఇంకా కామెడీగా అయితే వీడియో తీశాను. మొత్తానికి అయితే మేడం వచ్చారు, చూశారు. మేడం అయితే నాకైతే ఇంక డేట్ ఇచ్చారు. మా అమ్మ అయితే ఇంక టెన్షన్ పడుతూనే ఉంది. మొత్తానికి అయితే మేము ఇంక బయటకు వస్తాం. మేడం అయితే ఇంక అడ్మిట్ అయిపోండి అని చెప్పిన నుంచి అయితే మా అమ్మ అయితే బాగా టెన్షన్ పడింది. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం టెన్షన్. ఇంకా మా అమ్మ అయితే చూడండి నెమ్మదిగా అయితే మేమైతే నడుచుకొని వచ్చేసాం. ఇంకా మా ఆటో స్టాండ్ వరకు నడుచుకొని వచ్చాం. ఇంకా బజార్ నుంచి అయితే వస్తున్నాం. మొత్తం బజార్ నుంచి వస్తే కొంచెం నీడగా ఉంటుందని బజార్ నుంచి అయితే వస్తున్నాం. ఇదిగోండి ఎక్కడైతే మా అమ్మ టమాటా కొంటుంది. ఆ అబ్బాయిది అంటే ఆ టమాటా కొన్న షాపు మా ఊరిది, అందుకనేసి అక్కడైతే కొన్నాం. ఇంకా టమాటా అయితే కొనేసి ఇంకా నెమ్మదిగా ఎండతోనైతే నెమ్మదిగా నడుచుకొని వచ్చాం. నెక్స్ట్ అయితే టిఫిన్ తిన్నాం. ఇంటి దగ్గర ఆసిని, ఉప్పు, రమ, చాతందీప్ ఉన్నారు కదా, జ్యూస్ అయితే తెమ్మని చెప్పారు, గ్రేప్స్ జ్యూస్. అందుకని గ్రేప్స్ జ్యూస్ అయితే 2 తీసుకొచ్చాం. మేమైతే సపోటా జ్యూస్ తాగాం. ఇంకేం తాగినా ఏం తిన్నా ఇంకొక 2 డేస్ 3 డేసే కదా, అందుకని సపోటా టిఫిన్ తినేసి సపోటా జ్యూస్ అయితే తాగాం. అదండి సపోటా జ్యూస్, అది సపోటా జ్యూస్ అనుకుంటున్నాను, సపోటా జ్యూసే. గ్రేప్స్ అయితే ఇంక మనకి ఇచ్చేసారు. ఇంక మొత్తానికి అయితే నెమ్మదిగా ఎదుగుండి మా అమ్మ అయితే జ్యూస్ తాగుతుంది సపోటా. ఇంక నెమ్మదిగా అయితే నూనె షాప్ దగ్గరికి వచ్చాం. రాజమంతా అయితే మేము రౌండ్ వేసుకుని వచ్చాం. ఇంక నెమ్మదిగా నడుచుకొని ఇంకా నూనె అయితే తీసుకుని ఇంక మొత్తానికి అయితే మా ఆటో స్టాండ్ వరకు వచ్చేసాం. నెమ్మదిగా నడుచుకొని అమౌంట్ ఇవ్వడం అయితే మర్చిపోయాము. ఇంకా ముందుకు వచ్చేసి తర్వాత మర్చిపోయాము అని చెప్పేసి ఇంక మొత్తానికి అయితే వెనక్కి వచ్చి ఇచ్చేసాం. ఇదిగోండి ఇంకైతే నెమ్మదిగా నడుచుకొని వస్తాను. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది. మా అమ్మ చూడండి టమాటా పట్టుకొని అయితే నడుస్తుంది, ముందు టమాటా కవర్ పట్టుకొని. ఇంకా అదిగోండి నేనైతే కింద మీద పడి ఏదో ఒక విధంగా నెమ్మది నడుచుకొని అయితే వచ్చాను. దారుణంగా ఉంది ఎండ అయితే మాత్రంగా. ఇంకైతే ఏదో ఒక విధంగా కష్టపడి అయితే నెమ్మదిగా అయితే నడుచుకొని వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు అయితే వేగంగా అయిపోయింది. దారుణంగా ఉంది కదా, బాగా కొడుతుంది. ఇంకా వచ్చేసాం.
నెమ్మదిగా అయితే నడుచుకుని వచ్చాం. కొంచెం టిఫిన్ తిని జ్యూస్ తాగా అయితే నెమ్మది నడుస్తాను మా ఆటో స్టాండ్కి. ఇంక మొత్తానికి అయితే మా ఊరు దగ్గరికి వచ్చాం. చూడండి మా ఊరు గ్రీన్ అండ్ గ్రీన్ ఊరు అయితే నెమ్మదికి వచ్చాం. ఇంక ఇదంతా వద్దు కానీ మెయిన్ మ్యాటర్కి అయితే వచ్చేద్దాం. ఇంకా మేడం అయితే ఇంకా టైం అయితే అయిపోయింది, డేట్ అయితే దగ్గర పడిపోయింది కదా, 14th జాయిన్ అవ్వండి, 15th అయితే సర్జరీ చేస్తామన్నారు. ఫస్ట్ కూడా సర్జరీనే కదా, అందుకే ఇప్పుడు కూడా సర్జరీ చేస్తామని చెప్పారు. 15th అయితే ఏ టైం మన ఇష్టం, టైం అనేది మనం ఏ టైంకి చెప్తే ఆ టైంకి చేస్తామన్నారు. కానీ 14th ముందు రోజే జాయిన్ అవ్వండి, ముందుగా జాయిన్ అయితేనే ఇంకా మరుసటి రోజు అవుతుంది. ఇంకా నాకు ఫోన్ చేసి అయితే జాయిన్ అయిపోండి అని అయితే చెప్పారు. ఇంకా మా అమ్మ ఆ విషయం చెప్పిన నుంచి కొంచెం టెన్షన్గా ఉంది, ఎవరికైనా ఉంటుంది కదా టెన్షన్. ఇంక ఇదిగోండి నేను ఇంకా ఊరైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఈరోజు 10 కదా, 15th సర్జరీ అంటే ఇంకా 14th అడ్మిట్ అయితే ఇంకేదైనా ఇంకొక 3 days ఉంది అంతేని. ఇంకా ఇది మ్యాటర్ అయితే చెప్పేశాను. ఇంక ఇదిగోండి ఊరైతే వచ్చేసాం నెమ్మదిగా. అదిగోండి ఆవు మాదని అక్కడ ఉంది కదా. ఇంకా మేము మా అబ్బాయిని ఇంటి దగ్గర ఉంచుతాం కదా, టెన్షన్ ఆడు ఏం చేస్తుండేనే. ఇంకా అక్కడైతే మా తాత ఇంకా హాస్ని ఉప్పు అయితే కూర్చొని అయితే ఆడిని ఆడిస్తున్నారు. నేనైతే వీడియో వస్తారండి. ఇంటికైతే వీడియో. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చున్నావా? స్నానం చేయి. కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వండి ఫ్రెండ్స్, బాగా ఎండగా అయితే ఉంది. ఏడ్చాడు చేతం దీపు ఆడకుండా పడుకోబెట్టేసాను. పడుకోబెట్టేస్తే ఇందాక వరకు పడుకున్నాడు, మధ్యలో లేచాడు, మళ్ళీ పడుకోపోయాడు. కొక్కేమ్స్ బాత్రూంలో ఉంది. వీడియో ఆన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు అయితే అమృత అక్కకి వాటర్ అయితే ఇచ్చేసింది. పప్పు మరిచిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగుతుంది, చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్, పండోడైతే ఏడిపోయి ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఫ్రిడ్జ్ వాటర్ కావాలని ఎంత ఏడిసాడు తెలుసా? మీ చెయ్యి పెట్టి చూసిన వారికి ఒప్పలేదండి. చూడండి, మేమైతే ఇక్కడ వరకు వేసాము, అవి ఇంకా ఇక్కడ వరకు ఉన్నాయి. చూసారా ఎంత ఇష్టం అడిగి ఫ్రిడ్జ్ వాటర్ అంటే. అమ్మ